now that we have given you a detailed overview of how the bike feels and what are the updates, let's not waste any more time. Let's ride the bike now. హలో మీడియా బంగారమ్స్, మీరు అడిగినట్టు పల్సర్ N250 యొక్క ఫస్ట్ రైడ్ రివ్యూకి సుస్వాగతం. ఆల్రెడీ నేను వాక్ అరౌండ్ రివ్యూలో అన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చేసాను, ఏమేమి అప్డేట్స్ వచ్చాయి, ఏమేమి ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారనేది. ఇది బేసిక్లీ రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉంది, బండి ఒక రైడ్ ఫీల్ అనేది చేంజ్ అయిందా లేదా, ఓవరాల్ బండిని ఇంకా రిఫైన్ చేశారా, యూఎస్డి ఫోక్స్ ఆఫర్ చేయడం వల్ల బండి ఒక పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిందా, ఫ్యాటర్ రేర్ టైర్ ఆఫర్ చేయడం వల్ల బండి ఒక రోడ్ గ్రిప్ అనేది ఇంప్రూవ్ అయిందా లేదా అనేది ఒకటి మనం రైడ్ చేసేప్పుడు తెలుసుకోబోతున్నాము. సో ఆల్రెడీ ఆ వాక్ అరౌండ్ వీడియో మీరు చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. సో యూఎస్డి ఫోక్స్ ఉన్న వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని మీరు చూసినట్లయితే, మీరు కార్నరింగ్ చేసేటప్పుడు నార్మల్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఉంటే హార్డ్ కార్నరింగ్ చేసేటప్పుడు లేకపోతే అగ్రెసివ్గా కార్నర్ని అటాక్ చేసినప్పుడు మీరు కొంచెం బౌన్సీగా మీకు ఫీల్ అవుతుండొచ్చు, ఎందుకంటే అది ప్రైమర్లీ కంఫర్ట్ కోసం ట్యూన్ చేయబడ్డాయి టెలిస్కోపిక్ ఫోక్స్. యూఎస్డి ఫోక్స్ ప్రైమర్లీ పర్ఫార్మెన్స్ కోసం ట్యూన్ చేయబడిన ఎక్విప్మెంట్ అనమాట. సో బేసిక్లీ మీరు ట్రాక్ పైన, రేస్ ట్రాక్ పైన, ట్రాక్ సర్క్యూట్ పైన నడిపించేటప్పుడు మీకు డిఫరెన్స్ అనేది ఇమ్మీడియట్గా అపారెంట్గా తెలుస్తుంది. సో అందుకనే యూఎస్డి ఫోక్స్ ఉంటే మనకి ఎస్పెషలీ ఇటువంటి రిఫైన్డ్ ఇంజిన్, మంచి పర్ఫార్మెన్స్ అండ్ 85% ఆఫ్ టార్క్ అనేది మనకి 3000 RPM నుంచి అవైలబుల్ ఉంది ఈ పల్సర్ N250 మోడల్లో. అండ్ స్ట్రీట్ ఫైటర్ లుక్స్ అండ్ కొత్త గ్రాఫిక్స్తో పాటు బండి చాలా అద్దరగొట్టే లుక్స్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. దానికి ఈక్వల్గా, మనకి లుక్స్కి ఈక్వల్గా పర్ఫార్మెన్స్ కూడా ట్రాన్స్లేట్ అవుతుంది, అది మంచి విషయం. సో ఈ యూఎస్డి ఫోక్స్ ఉండడం వల్ల మనకి రైట్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ మెయింటైన్ చేయడము సులభంగా ఉంటుంది. మీరు కార్నర్ ఎన్నుకున్నప్పుడు, ఎస్పెషలీ మౌంటైన్ ఘాట్స్లో నడిపించేటప్పుడు, మౌంటైన్ వ్యాలీస్లో నడిపించేటప్పుడు రూమ్ ఫర్ ఎర్రర్ చాలా చాలా తక్కువ, ఎందుకంటే చాలా నారో రోడ్స్ ఉంటాయి. సో అక్కడ కార్నర్ చేసేటప్పుడు మీరు ఏదైతే కార్నర్ లైన్ ఎన్నుకుంటారో ఆ లైన్ మీరు ఫాలో కాకుండా కొంచెమైనా ఇటు అటు అయినా మీకు ఇంకా చాలా డేంజర్ రావచ్చు, చాలా డేంజర్ అయిన సిచ్యువేషన్ ఎదురవ్వచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల క్లిఫ్స్ ఉంటాయి, డైరెక్ట్ క్లిఫ్ నుంచి డైరెక్ట్ ఫాలే, అసలు బాడీ కూడా దొరకని సిచ్యువేషన్స్. అంటే అటువంటి లొకేషన్స్లో నేను నడిపించాను, మన ఉమ్లింగ్లా కానీ, లేకపోతే ఫోర్టీలా కానీ, లేకపోతే వేరే హై పాసెస్ ఆఫ్ లదాఖ్ ఏదైతే ఉన్నాయో అక్కడ నడిపించేటప్పుడు, లేకపోతే నార్మల్ మన మౌంటైన్స్, అది హిల్ స్టేషన్, లేకపోతే మౌంటైన్ వ్యాలీ రోడ్స్, అక్కడ ఘాట్ సెక్షన్స్ నడిపించేటప్పుడు కూడా మీరు కేర్ఫుల్గా ఉండాలి. సో అక్కడ మీకు హెల్ప్ చేసేది యూఎస్డి ఫోక్స్. ఎందుకంటే ఏదైతే మీరు కార్నర్ లైన్ ఎన్నుకుంటారో అది మీరు కరెక్ట్గా ఫాలో చేయడానికి సహాయపడేది యూఎస్డి ఫోక్స్. కొంచెం కూడా డీవియేట్ అవ్వకుండా సహాయపడేది యూఎస్డి ఫోక్స్. దానివల్ల మీరు ఏ కార్నర్ లైన్ ఎంచుకుంటారో దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అది మీకు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఫీచర్ అండ్ అట్ ద సేమ్ టైం బండి యొక్క ఫ్రంట్ ఎండ్ ఫీల్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఓవరాల్ స్టెబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు హైవేస్ పైన నడిపించేటప్పుడు కూడా మీరు యూఎస్డి ఫోక్స్ ఉంటే ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్, హై స్పీడ్ క్రూజింగ్ అనేది ఇంకా సులభంగా అయిపోతుంది. ఇప్పుడు బ్రేకింగ్ ఎప్పటికీ బాగానే ఉండేది, మనకి జస్ట్ ఫ్రంట్ లివర్ ట్యాప్ చేస్తే చాలు, మనకి ఇమ్మీడియట్ బ్రేకింగ్ స్టాపింగ్ పవర్ అనేది మనకి లభిస్తుంది. 300 mm ఫ్రంట్ డిస్క్ ఆఫర్ చేశారు కాబట్టి, సో అదొక విషయం మీరు గమనించాలి. అండ్ దాంతోపాటు మనకి రేడియల్ టైర్ ఇచ్చుంటే ఇంకా బెటర్ రోడ్ గ్రిప్ అనేది బండి ఆఫర్ చేసేది. ఎందుకంటే మనం ఒక్కసారి ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ 120+ పుష్ చేయడానికి ట్రై చేసేటప్పుడు కొంచెం టైర్స్ అనేది బౌన్సీగా అనిపిస్తున్నాయి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇస్తలేదు. సో ఇదేమో సిఎట్ టైర్స్తో పాటు వస్తుంది ఇక్కడ. సో మనకి యూరో గ్రిప్ స్టీల్ రేడియల్ కానీ, ఇటువంటి
రేడియల్ టైర్స్, లేకపోతే సిఎట్లోనే స్పోర్ట్ ర్యాడ్ అని కొత్తగా టైర్స్ లాంచ్ చేశారు. సో అది కూడా ఆఫర్ చేస్తే 140 సెక్షన్ ఖచ్చితంగా మనకి రోడ్ గ్రిప్ అనేది బెటర్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. కానీ యాజ్ ఇట్ ఈస్ డైలీ యూస్ కోసం మోర్ దెన్ సఫిషియంట్. అండ్ మీకు రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా ఇటువంటి టైర్స్ చాలా చాలా తక్కువ రీప్లేస్మెంట్ కాస్ట్తో వచ్చేస్తాయి. 2 టైర్స్ ఫ్రంట్ అండ్ రేర్. అండ్ అట్ ద సేమ్ టైం టైర్ లైఫ్ అనేది మీకు సిటీ రైడ్స్కి మోర్ దెన్ ఇనఫ్ అని నేను నమ్ముతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే సిక్స్త్ గేర్ లేకపోవడం అనేది ఒక చిన్న మిస్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి 5 గేర్స్ ఫటాఫట్ వెళ్ళిపోతాయి. అంటే బండి ఎంత రిఫైన్డ్గా ఉంది, ఎంత రిఫైన్డ్ అగ్రెషన్ ఆఫర్ చేస్తుందంటే అసలు మీరు 5th గేర్ వరకు ఎప్పుడు వెళ్ళిపోయారు, మీకు అసలు ఒక స్నాప్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతారు అనమాట. స్మూత్ షిఫ్ట్స్తో పాటు స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి మీకు క్లచ్ పుల్ కూడా హెవీగా ఉండదు. సో అంత రిఫైన్డ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు 6th గేర్ ఇచ్చింటే ఖచ్చితంగా ఇది బెటర్ టాప్ స్పీడ్ కేపబుల్గా అచీవ్ చేసేది, ఎందుకంటే హైయర్ కెపాసిటీ ఉంది కాబట్టి. కానీ మనకి అది ఫ్యూచర్లో ఇస్తారని నేను నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సీటింగ్ కంఫర్ట్ మనం చూసినట్లయితే సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఆఫర్ చేయబడ్డాయి. మన సీట్ ఫోమ్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఫోమ్ యూజ్ చేయబడింది. అండ్ లేడీస్ కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మరీ పైకి ఏమి ఇవ్వలేదు పిలియన్ సీట్. సో స్పేస్ కూడా రైడర్కి పిలియన్కి అడిక్వేట్ స్పేస్ అనేది ఆఫర్ చేయడము, ఫుట్ పెగ్ పొజిషనింగ్ కానివ్వండి, హ్యాండిల్ బార్ పొజిషనింగ్ కానివ్వండి, ఏది కూడా మీకు అలసట అనిపించదు. అంటే చాలా కమిటెడ్ సీటింగ్ పోస్చర్, కొంచెం వంగి నడిపించడం కానీ అలాంటి ఫార్వర్డ్ బయాస్డ్ సీటింగ్ పోస్చర్ కాకుండా ఇది రిలాక్స్డ్గా మీరు సిటీలో నడిపించడానికి, ఆఫీస్కి వెళ్ళేసి రావడానికి, అట్ ద సేమ్ టైం వీకెండ్స్ మీ ఫ్రెండ్స్తో పాటు చిల్ అవ్వడానికి, ఎక్కడైనా వీకెండ్ రైడ్స్ వెళ్ళడానికి, అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైనా టూర్ చేయాలనుకున్నా దీంతో టూర్ చేయొచ్చు. ఎందుకంటే గుడ్ టార్క్ మిషన్ అనమాట ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాక్ డే మీకు ఎప్పుడన్నా అటెండ్ అవ్వాలని అనిపిస్తే అక్కడ కూడా ఇది దుమ్ము లేపుతుంది అనమాట, మీరు కరెక్ట్గా ట్రాక్ ఎథిక్స్ ఫాలో చేస్తే. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అండి. ఎందుకంటే ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ మనకి బైక్ నడిపించేటప్పుడు ఎగ్జాస్ట్ నోట్. ఇప్పుడు అల్ట్రావైలెట్ అంత సక్సెస్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే దానికి అసలు ఎలక్ట్రిక్ బైక్ దానికి ఎగ్జాస్ట్ నోట్ రాదు, అసలు ఎగ్జాస్టే ఉండదు. సో అక్కడ ఎంత వాళ్ళు యాక్సలరేషన్ ఇచ్చినా, ఎంత మంచి హ్యాండ్లింగ్ ఆఫర్ చేసినా మనకి ఆ సౌండ్ వినపడట్లేదు కాబట్టి ఆ ఫీల్ అనేది, ఆ అడ్రినలిన్ రష్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు. సో అలా మనకి ఇక్కడ ఈ డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్లో వచ్చి ఆ ఎగ్జాస్ట్ నోట్ చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. మరీ డిస్టార్షన్గా లేకుండా చాలా ప్లీజింగ్గా బేస్ హెవీ ఎగ్జాస్ట్ నోట్ అనేది ఆఫర్ చేస్తుంది. ఒక వీట్విన్, ఒక రంబుల్ లాగా మనకి అనిపిస్తుంది మనం హైయర్ గేర్స్లో షిఫ్ట్ చేస్తూ వెళ్తున్నప్పుడు. దీంతోపాటు మోనోషాక్ మనకి మాస్ సెంట్రలైజేషన్ కోసం ఇవ్వబడింది. సో బ్యాలెన్స్, హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ చాలా పక్కాగా ఉన్నాయి. అండ్ సిటీ ట్రాఫిక్లో ఫ్లికబిలిటీ, మనూవరబిలిటీ అండ్ అజిలిటీ చాలా నీట్గా ఓరియంట్ చేయబడింది. అండ్ దీంతోపాటు మనకి ఏబిఎస్ మోడ్స్ అనేది ఇవ్వబడ్డాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మనకి రోడ్, రెయిన్, ఆఫ్ రోడ్ 3 ఏబిఎస్ మోడ్స్ ఇవ్వబడ్డాయి. ఇది ఏబిఎస్ మోడ్స్, రైడ్ మోడ్స్ కాదు. సో దీంట్లో కేవలం ఏబిఎస్ ఒక ఇంటర్వెన్షన్, అంటే రోడ్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ పనిచేస్తుంది. సో మీరు వెట్ రోడ్స్ పైన వెళ్ళినప్పుడు ప్యానిక్ బ్రేకింగ్ చేసిన 2 వీల్స్ కూడా లాక్ అవ్వవు, ఫ్రంట్ వీల్, రేర్ వీల్ లాక్ అవ్వదు. రెయిన్ మోడ్లో ఇంకా ఏబిఎస్ ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మీకు యాక్సలరేషన్ అంత ఫాస్ట్గా ఉండదు, బండి యొక్క యాక్సలరేషన్ కొంచెం లిమిట్ చేయబడుతుంది, థ్రాటిల్ రెస్పాన్స్ కొంచెం తగ్గిపోతుంది, అండ్ పికప్ అనేది కొంచెం తగ్గిపోతుంది రెయిన్ మోడ్లో. వెరాజ్ ఆఫ్ రోడ్ మోడ్లో మనకి వెనకాల వీల్లో ఏబిఎస్ స్విచ్ ఆఫ్ చేయబడుతుంది, సచ్ దట్ యూ కెన్ లాక్ ద రేర్ వీల్. ఏదైనా స్టంట్స్ చేయాలనుకున్నా, స్కిడ్స్ చేయాలనుకున్నా, డ్రిఫ్ట్ చేయాలనుకున్నా, పవర్ స్లైడ్ చేయాలనుకున్నా మీరు ఈ ఆఫ్ రోడ్ మోడ్లో వేసుకుని చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫర్ చేశారు. సో ట్రాక్షన్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు మిడ్వే త్రూ కార్నర్ ఫుల్ థ్రాటిల్ ఇవ్వడానికి సడన్గా మీరు ట్రై చేసినా కానీ ఆ ఎక్సెస్ వీల్ స్పిన్ అవ్వకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఎక్సెస్ వీల్ స్పిన్ అయిపోయిందంటే మీరు అక్కడనే జారి కింద పడిపోతారు. సో అది అవ్వకుండా కాపాడేది ట్రాక్షన్ కంట్రోల్. సో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా చక్కని విషయం మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో N250 లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మెల్లిమెల్లిగా ఖచ్చితంగా ఒక విన్నింగ్ ప్రపోజిషన్గా ముందుకు వస్తుంది. ఇవన్నీ సరైన అప్డేట్స్. ఏదైతే మనకి డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఫ్యాటర్ రేర్ టైర్, యూఎస్డి ఫోక్స్ ఇవన్నీ ఆఫర్ చేయడం, స్లిప్పర్ క్లచ్ అయితే ఇంతకు ముందు నుంచే ఉంది. సో ఇవన్నీ ఆఫర్ చేయడం వల్ల వాల్యూ ప్రపోజిషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందండి. అంటే చెప్పాలంటే 250cc బైక్ ఉన్నా కానీ ఇది పల్సర్ NS200 కంటే తక్కువ ధరలో ఇది మీకు దొరుకుతుంది. సో ఒక 250cc బైక్ 200cc బైక్ కంటే తక్కువ ధరలో ఆఫర్ చేస్తున్నారు విత్ లేటెస్ట్ టెక్నాలజీ. అంటే అది హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ అండ్
హ్యాట్స్ ఆఫ్ టు దేర్ R&D టీమ్. సో ఈ వీడియో కనుక నచ్చిన అండ్ మీరు బండిని టెస్ట్ రైడ్ చేస్తారా లేదా, టెస్ట్ రైడ్ చేస్తే కానీ మీకు ఆ కన్విన్సింగ్ ఫీలింగ్ రాదండి. నేను చెప్పడం ఒక విధానం ఒక ఎత్తుంటే మీరు బండిని పోయి రైడ్ చేసి ఆ ఎర్గనామిక్స్, ఆ రిఫైన్మెంట్, ఆ యాక్సలరేషన్, ఆ పికప్, ఆ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, ఆ USD ఫోక్స్ చేసిన డిఫరెన్స్ అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీరు ఈ యొక్క బండిని కొనాలని మీరు కన్విన్స్ అవ్వరు. సో ఎక్స్పీరియన్స్ చేస్తే మిగతా అవన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయండి. అంత బ్యూటిఫుల్గా చేయబడిన ఒక మోటార్ సైకిల్. సో ఖచ్చితంగా దీన్ని టెస్ట్ రైడ్ చేయమని మనవి చేస్తున్నాను. మరొక వీడియో మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.